నమస్తే వీతుల స్వాగతం లక్ష్యం సమాజహితం తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలుసు. సో బీసీల నుంచి ఉన్నటువంటి మరి ముద్రాజులకు సంబంధించినటువంటి కాసాని జ్ఞానేశ్వరరావు గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత సో మరి వారి బర్త్డే పురస్కరించుకుని ఈరోజు ముద్రాజు హాస్టల్లో బర్త్డే ఘనంగా నిర్వహించారు. సో ఈ కార్యక్రమానికి చాలామంది అభిమానులు కూడా రావడం జరిగింది. మరి రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా వింగ్ ప్రెసిడెంట్ మరి కోట్ల పుష్పలత గారు ప్రస్తుతం వారి బర్త్డేకి మరి వారికి విశేషం కూడా తెలియజేశారు. వారితో మాట్లాడి కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క అనుభవాలను రాబోయే రోజుల్లో రాజకీయంగా వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు, సో మరి తెలుగుదేశం పార్టీ విషయంలో ఎలా ముందుకుంటారనే మాటలు వారు మాట్లాడారు. పుష్పలత గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కాసాని జ్ఞానేశ్వరరావు గారి బర్త్డే ప్రస్తుతం సో మీకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది ఆయనతో, ఎప్పటి నుంచి ఆయనతో మాట్లాడేవాళ్ళు, ఎప్పటి నుంచి ఎలా ఆప్యాయత పలికించేవారు, ఎలా ముందుకు వెళ్ళేవారు? ఈరోజు ముందుగా కాసాని జ్ఞానేశ్వరానికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనకు ఒక ముదిరాజ్ జాతి అనేది ముందుకు వచ్చింది, ఒక జాతికి ఉనికి వచ్చింది, మేము ఉన్నాము అనే ఒక ప్రసక్తి వచ్చిందంటే అది కాసాని జ్ఞానేశ్వరన్న చేసినటువంటి ఒక సాహసమే అనాలి. ఆ రోజులలో జింకానా గ్రౌండ్లో మరి అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించి ముదిరాజ్ జాతికి ఒక గర్వకారణంగా నిలిచిన జాతి రత్నం అని కూడా మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ నుండే కాక అతను ముదిరాజ్ జాతి గురించి ఎంతో ఇచ్చేశారు. మరియు బీసీఏ గురించి కూడా ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ బీసీఏ గురించి ఇప్పటి వరకు తను పోరాటం చేస్తున్నందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన సందర్భంలో ముదిరాజులను గుర్తించి వారి కష్టపడుతున్న ముదిరాజులందరినీ కూడా మరి ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీలు కూడా మాకు ఒక ముదిరాజులను గుర్తించక ఇప్పటి వరకు కూడా సీట్లు ఇవ్వక కేవలం ఒక ఓటు బ్యాంక్ పరంగానే చూస్తున్నారే తప్ప ఇంత పెద్ద మెజారిటీగా ఉన్న మేము 60 లక్షల మెజారిటీ ఉన్న ముదిరాజులను అణగదొక్కేశారు. కేవలం ఓట్లు వేయించుకొని సీట్లు వాళ్ళని గద్దెనెక్కేసి మమ్మల్ని ఇప్పటికి కూడా బానిసల్లాగే చూస్తారు. అలాగే కాంగ్రెస్ అయితేనేమి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక ముదిరాజులను ఎమ్మెల్యే సీటుకు అర్హులు అనేసి ఇప్పటివరకు కూడా ప్రకటించలేరు. కాబట్టి మేము అందరికి కూడా డిమాండ్ చేస్తున్నాం, మేము ఓట్లు వేయడం ఓట్లు బ్యాంకుగా కాకుండా మేము కూడా రాజ్యాధికారం మేమంతా మాకంతా, మీరేమి మాకు ఫ్రీగా ఇవ్వడం లేదు. ఎంత శాతం ఉన్నారు మీరు, రెడ్లు కానీ వెలమలు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆజమాయిషి మేము ఓట్లు వేస్తున్నాం కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరిచి ముదిరాజులు ఉన్నారు అనేసి గుర్తించి మాకు రావాల్సిన జనాభా తమాషా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి జ్ఞానేశ్వరన్న గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తూ మన ముదిరాజులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా జాతిరత్నంగా వెలుగుతూ జాతిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా, మరి అలాగే మహిళలకు కష్టపడే మహిళలకు గుర్తించి ఈసారి ఎలాగైనా సీట్లు ఇవ్వాలని మేము అన్నగారిని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మా ముదిరాజుల తరపున అందరం 60 లక్షల ముదిరాజుల ఆకాంక్ష అయినటువంటి బీసీఏ గురించి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాకు బీసీఏ వచ్చే విధంగా మీ వంతు కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అన్న ఎప్పుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాకం ఇలాగే చెల్లెలని మంచిగా దీవెనార్థిస్తూ మా అన్న ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుచున్నాను. జై జ్ఞానేశ్వర్ అన్న జాతిరత్నం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మాకు ముద్రాజ్ అంటే చాలా వెనుకబడి ఉంది. అన్ని క్యాస్టులు ఓట్లు వేసేది మేము, గెలిచేది వాళ్ళు, కానీ మామూలు ఒక చిన్న చూపుగా చూస్తున్నారు. అట్లా జరగొద్దు. మాకు కూడా అన్ని పథకాలు ఉండాలి. అన్ని వాళ్ళకి అందరికీ లక్ష ఇస్తున్నారు వాళ్ళ వృత్తుల పట్ల. మేము ముద్రాజు వాళ్ళం మేము ఏం చేసినాం? వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన దాంట్లో ఎందుకంటే ఆత్మాభిమానం ఎక్కువ, ముందు పడం మనం అంతే. ఉన్నా లేకున్నా ఉన్నట్టు మనం ఉంటాం. ఇది